టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవుల్ తిరుమలాపూర్ శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కబడ్డీ మరియు వాలీబాల్ టోర్నమెంట్. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి ఉడత వీరభద్రరావు 25,000 రూపాయల విరాళం. ఎమ్మెల్సీ బరిలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్. పాన్గల్ మండలంలో మంత్రి జూపల్లి సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి. పాపిరెడ్డి నగర్ లో యథేచ్ఛగా బెల్ట్ షాప్లు, గల్లీ గల్లీకో బెల్ట్ షాప్. ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు. ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ. కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ, మరో 2 విమానాల్లో తరలింపు. సొంత పార్టీ బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. కాకినాడ జిల్లా పత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తులాగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రసాద్ ప్రోత్సాహంతో పిఠాపురం మండలం ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి ఉడత వీరభద్రరావు ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులకు 25,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు, పత్రి రమణ తదితరులు ఆయన్ని శాల్వ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి తన వంతు సహాయం అందించిన దాత ఉడత వీరభద్రరావు, వారి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. విరాళదాత ఉడత వీరభద్రరావు మాట్లాడుతూ ఈ క్షేత్ర నిర్మాణంలో నేను ఉడత భక్తిగా సహాయం అందించడమే కాకుండా విరాళాల సేకరణ చేసి క్షేత్రస్థాయి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక్ సభ్యులు నేతి శ్రీనివాసరావు, నాగ ఆంజనేయులు, కీర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెంబర్ పంపించండి. చిన్నగిరి స్వామి జై శ్రీరామ్. ఉప్పాడ కొత్తపల్లి వాస్తువులు ఉడత వీరభద్రరావు గారు 25,000 రూపాయలు ఈ రామశాస్త్రానికి విరాళంగా ఇచ్చారు. ఎందుకంటే రాముడు దూతగా వచ్చి ఆయన చేతుల మీదుగా 25,000 రూపాయలు ఇవ్వడం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఇటువంటి పనులు చేయలేము. ఇది రాముడు చావలో ఆయన కూడా మా కమిటీలో నెంబర్ కింద వేసుకుని ఈ సంస్థకి ఎంతో ఉపయోగపడాలని, ఆ రాముడు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ వ్యాపారాలని ఆ ఎన్నవేళ కాపాడి రక్షించి ఎంతో ఆ వ్యాపారాలను అభివృద్ధి చేసి ఇటువంటి సేవల్లో రాముడికి ఎంతో ఉపకారం చేసినందుకు వారిని, వారి కుటుంబాన్ని అందరినీ కూడా దీవిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ పర్యటన భాగంగానే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం అవటం ఇదే తొలిసారి. ట్రేడ్, సుంకాలు, ఇమిగ్రేషన్, ఇరు దేశాల మధ్య సంబంధాలు తదితర అంశాలపై వారిద్దరూ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. మోదీ వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా ఉన్నారు. ఇక ఈ కీలక భేటీ అనంతరం ఇరువురు దేశాధినేతలు విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ
శ్వేత సౌధంలో మళ్లీ ట్రంప్ ను చూడటం ఆనందంగా ఉంది. 140 కోట్ల మంది భారతీయుల తరపున ఆయనకు శుభాకాంక్షలు. మరో 4 ఏళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయనుండటం సంతోషంగా ఉంది. అగ్రరాజ్యం ప్రయోజనాలే ప్రధానంగా ట్రంప్ కృషి చేశారు. అయితే ఆయనలాగే నేను భారత్ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టం. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మోదీ అన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ భారత్ కు నరేంద్ర మోదీ లాంటి నేత ఉండటం గర్వకారణం. మా స్నేహాన్ని రానున్న 4 ఏళ్లు కొనసాగిస్తాం. మా ఇద్దరి మధ్య గొప్ప ఐక్యత ఉంది. దేశాలుగా భారత్ యుఎస్ కలిసి ఉండటం చాలా ముఖ్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మాకు ఆయిల్, గ్యాస్ లాంటి చమురు వనరులు అందుబాటులో ఉన్నాయి. అవి ఇండియాకు కావాలి. మేం మంచి చేయాలని చూస్తున్నాం. ఎవరిని ఓడించాలనుకోవట్లేదు. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పనిచేస్తాం. భారత్తో స్నేహాన్ని ఇలాగే కొనసాగిస్తాం. అందులో ఎటువంటి మార్పు ఉండదు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. పెద్దకొత్తపల్లి మండలం దేవుల్ తిరుమలాపూర్ గ్రామంలో శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్దకొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి మరియు మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ ని గ్రామ మాజీ సర్పంచ్ వి సత్యం, ఉప సర్పంచ్ వి శ్రీనివాస్ మరియు మాజీ ఎంపీటీసీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు, విశిష్టత అతిథులుగా తెలంగాణ టీపీసీసీ సభ్యులు శ్రీ చింతలపల్లి జగదీశ్వరరావు మరియు పెద్దకొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ హాజరయ్యారు. ఈ టోర్నమెంట్ కార్యనిర్వాహకులు గుమ్మకొండ రమేష్, వి బాళ్లింగాచారి, విష్ణు విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఇరు జట్ల సభ్యులను పరిచయం చేసుకుని టాస్ వేసి మ్యాచ్ ని ప్రారంభించారు. అలాగే ఫైనల్లో ఆడిన మ్యాచ్ ని పూర్తిగా వీక్షించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ, నేను కూడా వాలీబాల్, కబడ్డీ ఆసక్తిగా ఆడేవాణ్ణి. ఆటల్లో గెలుపోటములు సహజం కాబట్టి క్రీడాకారులందరూ సంతోషంగా ఆడాలని, చాలా దూరం నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ప్రతి ఒక్క పౌరుడు చదువుతో పాటు మానసిక ధైర్యం కోసం ఆటలాడాలి. వివిధ సంస్థలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఆట పోటీలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వి సత్యం విజ్ఞప్తి మేరకు మంత్రి జూపల్లి ఆట పోటీలో అవసరపడే ప్రతి సామాగ్రిని అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ అభినందనలు తెలియజేశారు. వాలీబాల్ ప్రథమ బహుమతి కల్వకోల్ జట్టుకు, ద్వితీయ బహుమతి గాండ్రావుపల్లి జట్టు, అలాగే కబడ్డీ ప్రథమ బహుమతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం మిషన్, ద్వితీయ బహుమతి కాసాని అకాడమీ హైదరాబాద్, తృతీయ బహుమతి కంచిరావుపల్లి, 4వ బహుమతి అచ్చంపేట్, దోమలపేట జట్లకు కప్పుతో పాటు ప్రైజ్ మనీ, మెడల్ అందజేశారు. సహకారాన్ని అందించే విధంగా చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. మరి మేము కూడా యువతలకు ప్రోత్సాహించే విధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారు చిన్న విన్నపం చేస్తా ఉన్నా సార్, మన మండల్లో చాలా గ్రామాలు కబడ్డీ, వాలీబాల్ చాలా పర్ఫెక్ట్ గా ఆడుతూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన వసతులు మీ ద్వారా వాళ్ళకి అందించాలని కోరుతా ఉన్నా సార్. దయచేసి మీరు క్రీడాకారులందరూ కూడా ప్రతి గ్రామానికి కూడా మన సహాయశాఖలు అందించాలని కోరుతా ఉన్నాం సార్. ఎందుకంటే మన మండలికి వెళ్ళి కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చాలా మంది ప్లేయర్స్ ఆడడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం వాలీబాల్ చూస్తే గంట్రాపల్లి ఇద్దరు చిన్న అన్నదమ్ములు గౌతమాయుడు, ప్రణీత్ కూడా ప్రేమ చాలా బ్రహ్మాండంగా ఆడిన ఇద్దరు పిల్లలు. నాకు చాలా, నేను కూడా చిన్నప్పుడు వాలీబాల్ ప్లేయర్ సార్, కబడ్డీ ఆడుతుంటే, వాలీబాల్ ఆడుతుంటే. కాకపోతే అదే ఉత్సాహంతో నేను అందరూ కూడా ఈ సహకారం అందించాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది సార్. మీ సహకారాలు ఈ మండలాలకు ఉండాలని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా అందరూ కూడా పెద్ద మనసుతోటి బంధించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోకుండా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయనతో పాటు A7 శివరామకృష్ణ, A8 నిమ్మల లక్ష్మీపతి కూడా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడంతో వీరిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో పిటిషనర్ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి సహా అట్రాసిటీ కేసుల కింద వల్లభనేని వంశీని గురువారం ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువచ్చారు. 8 గంటలకు పైగానే విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదన విన్న జడ్జి వల్లభనేని వంశీ సహా 3 నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు ప్రభాకర్ రెడ్డి వాదనలు వినిపించుకున్నారు. అయితే అర్ధరాత్రి 2:30 వరకు ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవిస్తూ 3కి 14 రోజులు రిమాండ్ విధించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. సత్యవర్ధన్ ను బెదిరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. చంపేస్తారనే భయంతో సత్యవర్ధన్ వంశీ అంచెలు చెప్పినట్టు చేశారని తెలిపారు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంతో A7, A8 కీలకంగా వ్యవహరించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో తెల్లపూర్ మున్సిపల్ విద్యుత్ నగర్లోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ రాష్ట మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, సంగారెడ్డి జిల్లా ప్రభారి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని నేరుగా ఓటర్ మహాశయులను కలిసి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెల్లపూర్ మున్సిపల్ అధ్యక్షులు రాంబాబు గౌడ్, పటాన్చెరు నియోజకవర్గ పటాన్చెరు నియోజకవర్గ ప్రభారి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ మాజీ అధ్యక్షులు కౌన్సిలర్ రాజు, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రసన్నలక్ష్మి, బూత్ అధ్యక్షులు జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. షర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలో అక్రమంగా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని మదర్ సేవా సమితి అధ్యక్షులు బద్దం కొండలరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపిరెడ్డి నగర్లోని ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన గోపిచెరువు ప్రాంతంలో సందయ్య నగర్లో రెడ్ బిల్డింగ్ తదితర ప్రాంతాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పగలు రాత్రి అని తేడా లేకుండా నిర్వహిస్తున్నారని, తద్వారా యువత మద్యానికి బానిసై పలు నేరాలకు కూడా పాల్పడుతున్నారని, అనారోగ్యాలకు గురవుతున్నారని వారు తెలిపారు. సదరు పోలీసుల అండదండలతోనే పాపిరెడ్డి నగర్లో దర్జాగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని, దీంతో పాపిరెడ్డి నగర్లో మంచినీరు దొరకటం కష్టమేమో గానీ మద్యానికి మాత్రం కొదవలేదన్నారు. అక్రమ బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతుండటంతో యువత పనిపాట లేకుండా మద్యానికి బానిసే అనేక అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారని, ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి పాపిరెడ్డి నగర్లో అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని మదర్ సేవా సమితి చైర్మన్ బద్దం కొండలరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని వెళ్లిపోని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. తానిప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్దం చేస్తూ వచ్చానని, కానీ సొంత పార్టీలోనూ యుద్దం చేయాల్సి రావడం చాలా దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని పార్టీకి తాను సూచించానని, కానీ తాను సూచించిన పేర్లను పక్కన పెట్టి ఎంఐఎంతో తిరిగే వ్యక్తికి ఆ పదవి ఇవ్వటమేంటని వారు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారని, దీన్ని బట్టే తనపై దాగి ఉన్న కుట్రకోణం బయటపడిందని రాజాసింగ్ వివరించారు. పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని, కానీ తన సూచనకు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషి ఇవ్వాలని, అలాగే వెంటనే అధ్యక్షుడిని మార్చాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని, కానీ ఇలాంటి రిటైర్డ్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఎక్కడా ఎప్పటికీ అధికారంలోకి రాదని రాజాసింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిగా కీలక బాధ్యతలు వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నేడు పాన్గల్ మండలంలోని పాన్గల్, కేతేపల్లి, బుసిరెడ్డిపల్లి, జమ్మాపూర్, బండపల్లి, వెంగళాయపల్లి, గోప్లాపూర్ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ పలు అభివృద్ది పనులకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కేతేపల్లి గ్రామంలో 35 లక్షలు, బుసిరెడ్డిపల్లి గ్రామంలో 20 లక్షలు, గోప్లాపూర్ గ్రామంలో 22.5 లక్షలు, వెంగళాయపల్లి గ్రామంలో 15 లక్షలు, పాన్గల్ మండల కేంద్రంలో 20 లక్షలు, జమ్మాపూర్ గ్రామంలో 15 లక్షలు, బండపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజ్ల నిర్మాణం
నిర్మాణం కొరకు నిధులు మంజూరు కావడం జరిగింది. నేడు ఆయా గ్రామాల్లో మంత్రి జూపల్లి శంకుస్థాపన చేసి గ్రామాల్లో అన్ని కాలనీలలో రోడ్లు నిర్మించే విధంగా నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. పులరావు గారు బాగా రావాలి చూడు. సర్పంచ్ మంచిదండి. తీసిన సార్ తీసుకోండి. ఇక్కడ మోడల్ హౌసింగ్ బిల్డింగ్ అనేది ఒకటి 5 lakhs కొబ్బరికాయ కూడా పిలిచారు ఫౌండేషన్. దీని పక్కనే ఆల్రెడీ గతంలో కట్టినటువంటి మోడల్ హౌస్ ఒకటి ఉంది బిల్డింగ్. అది కూడా 440 స్క్వేర్ ఫీట్ ఉంది. 440 స్క్వేర్ ఫీట్ అది ఇన్కంప్లీట్ షేప్లో ఉంది. అంటే స్లాబ్ కదా, దాని ఫినిషింగ్ కాలే. సో దాని పక్కనే మళ్ళీ కొత్తగా కడుతున్నాం. నేనేమంటాను అంటే ఇది దేనికోసం మళ్ళీ కొత్తగా కట్ట దేనికోసం వాడాలి ఈ బిల్డింగ్ కట్టిన అంటే ఇది మెయిన్లీ అక్కడ మండల్లో కట్టే వాళ్ళకి చూపించడానికి కోసం సార్. అండ్ తర్వాత మనం ఇప్పుడు ఏఈ హౌసింగ్ కూర్చోడానికి అట్లా వాడుకోవచ్చు సార్. సో నేను ఏఈ హౌసింగ్ కోసం 5 లక్షల రూపాయలతో అయితే కడతాము. అది దానిలో ఉండేది ఎన్ని స్క్వేర్ ఫీట్ వస్తుంది? 5 lakhs 440 ఎస్ఎఫ్టీలో ఆఫీస్ ఎట్లా సరిపోతుంది? అది హౌసింగ్ స్టాఫ్ జనాలు వస్తారు, స్టాఫ్ వస్తారు. ప్రైమరీ యూస్ అది కాదు సార్. మోడల్గా ఇందిరమ్మ ఇల్లు కడతామని. సో నేనేమంటానంటే అట్లా చేసే బదులు అంత చేసి అంత డబ్బు మొత్తం స్టేట్ మొత్తం ఎన్ని ఇటువంటి 500 ఇళ్ళ. అవును సార్. 500 ఇంటూ 50 5 లక్షలు సార్. 5 లక్షలు ఇంటూ 500 అంటే ఆల్మోస్ట్ 50 లక్షలు 25 crores. అరౌండ్ 25 crores. ఈ కట్టేదేదో గ్రామాలు ఎట్లా ఇండిస్తున్నాం కాబట్టి వాళ్ళతో ఒకటి కట్టిస్తే అయిపోతుంది. అదే చూపిస్తే అయిపోతుంది కదా. మండల ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో మనం ఇల్లు ఇస్తూ ఉన్నాం. సో సార్ మనం ఇచ్చే ముందు ఇది కట్టేసి 5 లక్షలు ఇది సరిపోతుందని బెనిఫిషరీస్ చూపించడానికి కోసం సార్. బెనిఫిషరీస్ ఇల్లు కట్టినాక అదే మోడల్ హౌస్ అయితే మనం చెప్తున్నాను. బట్ అది వాళ్ళు కట్టడానికి ప్రోత్సహించడానికి 5 లక్షల్లో ఇట్లా వచ్చేస్తుంది అని మీదేమో అది యాంగిల్ కరెక్టే. నాకంటే 25 కోట్లు ఎందుకు వేస్ట్ ఎందుకు కావాలా? 25 కోట్లు ఏదో ఒక యూజ్ చేసుకోవాలి సార్. ఉన్నవే పక్కన పడుతుంది. లేకపోతే అదే ఇల్లుని మనం వేరే బెనిఫిషరీ కూడా ఇచ్చేద్దాం సార్. తర్వాత గవర్నమెంట్ ఆఫీస్ పక్కన అట్లా ఉన్నప్పుడు బెనిఫిషరీస్ చేస్తే అది బెటర్. అది అట్లా ఉన్నప్పుడు బెనిఫిషియరీస్ చేసి అక్కడనే కట్టిస్తే పోతుంది. బెనిఫిషరీ సెలెక్ట్ చేయడం ఊరికొకరు సెలెక్ట్ చేయలేము సార్. ఇప్పుడు మనం కట్టినాక తర్వాత ఇది చేయొచ్చు. ఇప్పుడు మన ఐడియా అయితే ఇది ఏ హౌసింగ్ ఆఫీసర్ వాడతామనేది సరే సరే ఓకే ఓకే ఎస్ సార్ ఎస్ సార్ ఎస్. ఇవన్నీ శుద్ధి కార్యక్రమాలు వస్తుంది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ బరిలో నిలిచారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రుల సమస్యల
ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రచారం నిర్వహించబోతున్నట్టు తెలిపారు. గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్గా, మండల పరిషత్ అధ్యక్షుడిగా, న్యాయవాదిగా, కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో పాటు 50 కంపెనీల్లో కార్మిక నాయకుడిగా కార్మికుల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంత కృషి చేయడం జరిగిందని తెలిపారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్సీలందరూ పట్టభద్రుల ఓట్ల కోసం వాడుకున్నారే తప్ప వారి సమస్యల పరిష్కారానికి ఏనాడూ కృషి చేయలేదని అన్నారు. మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ 4 జిల్లాల పరిధిలోని ప్రతి పట్టభద్రుడిని స్వయంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తారని తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. దేవుల్ తిరుమలాపూర్ శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కబడ్డీ మరియు వాలీబాల్ టోర్నమెంట్. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి ఉడత వీరభద్రరావు 25,000 రూపాయల విరాళం. ఎమ్మెల్సీ బరిలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్. పాన్గల్ మండలంలో మంత్రి జూపల్లి సుడిగాలి పర్యటన. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి. పాపిరెడ్డి నగర్లో యథేచ్ఛగా బెల్ట్ షాప్లు, గల్లీ గల్లీకో బెల్ట్ షాప్. ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు. ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ. కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ, మరో 2 విమానాల్లో తరలింపు. సొంత పార్టీ బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.